ఇప్పుడు మనకి 30-40 ఇయర్స్‌లో కూడా క్యాన్సర్ వస్తున్న కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకని అంత చిన్న వయసులో కూడా ఓకే. ఈ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అంత చిన్న ఏజ్‌లో ఎందుకని ఎఫెక్ట్ అవుతున్నారు? సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కూడా ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లమా? సో మన అందరికీ డెస్క్ జాబ్సే కదా ఇన్ అవే. మేము ఎప్పుడు డాక్టర్స్ టెక్ 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 అంటాం, కానీ నేను కూడా మార్నింగ్ 9 o'clockకి ఓపీడీకి వస్తే అపార్ట్ ఫ్రమ్ మై లంచ్ బ్రేక్ నేను ఈవినింగ్ 5 o'clock వల్ల ఐఎమ్ సిట్టింగ్, ఐఎమ్ నాట్ మూవింగ్ అరౌండ్. రైట్, ఇంట్లో కార్ ఎక్కుతాను, హాస్పిటల్లో దిగుతాను, ఎలివేటర్ ఎక్కుతాను, ఐఎమ్ ఇన్ మై రూమ్ అండ్ ఐ డోంట్ డూ ఎనీథింగ్. ఈవినింగ్ నేను ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఫిట్, నేను ఒకవేళ స్విమ్మింగ్కి వెళ్ళో, ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళో, వాకింగ్ చేసినా కూడా అది కాంపన్సేట్ చేయదు. నేను రోజంతా లేచి అటు ఇటు తిరగటం, నడవటం, యాక్టివ్గా ఉండటం వేరు. రోజులో 8-10 గంటలు కూర్చొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hourలో ఓకే నా 10,000 steps ఫినిష్ చేసుకుంటా అన్నది వేరు. రెండు ఒకటి కాదు. మన హ్యూమన్ బాడీ అనేది వీఆర్ నాట్ మెంట్ టు సిట్, కానీ అది చేస్తున్నాం. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ఒబెసిటీ, మజిల్ స్ట్రెంగ్త్ పోతుంది కదా. సో ఇలాగే కూర్చొని ఉంటాం, మజిల్ స్ట్రెంగ్త్ పోతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిద్ది. సో మన ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మెటబాలిక్ చేంజెస్ అన్నీ బాడీలో అవుతాయి. అవి కూడా క్యాన్సర్కి దారితీయచ్చు. రైట్. సో ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడినప్పుడు మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే బ్రిస్క్, అట్లీస్ట్ వీక్లో ఒక 150 minutes ఆఫ్ బ్రిస్క్, అంటే మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ, బ్రిస్క్ వాకింగ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చేస్తే అవి క్యాన్సర్ని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫిజికల్ యాక్టివిటీకి డెఫినెట్గా రిలేషన్ ఉంటుంది క్యాన్సర్కి. సెడెంటరీ లైఫ్ స్టైల్కి, మనం ఎంత ఫిజికలీ యాక్టివ్ ఉన్నామన్న దానికి డెఫినెట్గా లింక్ ఉంటుంది.